మిక్సెడ్ రివ్యూస్ వస్తున్నా కూడా కలెక్షన్ మాత్రం ఆగట్లేదు. మేబీ బ్రేక్ ఈవెన్ కూడా దగ్గరలోనే ఉన్నాము. దీని మీద మీ ఒపీనియన్ ఏందన్న? యా, డెఫినెట్గా అండి. మిక్స్డ్ టాక్ వస్తున్నా సరే మీలాంటి వాళ్ళందరూ సినిమా నచ్చడం మూలంగా బ్లాక్ బాస్టర్ కనెక్షన్స్ రికార్డ్స్ కొట్టకపోయినా మీరు అన్నట్టుగా వెరీ సూన్ వీఆర్ అప్రోచింగ్ ద బ్రేక్ ఈవెన్. సో డెఫినెట్గా ఇది అలా ఉంది కాబట్టే మేము ముందుకు వచ్చి కూర్చున్నాను ఇవాళ. యా, థ్యాంక్ యూ. అండ్ ఇది బికాస్ ఆఫ్ హాలిడేస్ అవ్వచ్చు, లేకపోతే పాటలు నచ్చడం మూలంగా అవ్వచ్చు, లేకపోతే రవితేజ ఫ్యాన్స్ జెన్యున్గా రవితేజ ఫ్యాన్స్ అందరూ మళ్ళీ హీరో పోస్టర్స్లో కానీ ప్రోమోస్లో కానీ బాగుండడం మూలంగా రావచ్చు. హ్యాపీ ఫర్ దట్. హాయ్ సార్, నా పేరు తులసి ప్రసన్న. ఎక్కువ హిందీ సాంగ్స్ వాడారు, తెలుగు సాంగ్స్ ఎందుకు వాడలేదు? అదేనమ్మా, ఇప్పుడు దాన్ని ఏమంటారు, బాటప్ ఇన్ హైదరాబాద్. మా ఫాదర్ హ్యూజ్ కిషోర్ కుమార్ ఫ్యాన్. సో చిన్నప్పటి నుంచి నాకు తెలుగు పాటలు ఎంత ఇష్టమో హిందీ పాటలు అంత ఇష్టం. తెలుగు పాటలు కూడా చాలా పాడాం. అందులో డైలాగ్ ఉంటుంది సుదర్శన్ది, ఏంది మామ ఎప్పుడు చూసినా హిందీ పాటలేనా, తెలుగు మా సాంగ్ ఏంటో చూపిద్దామనగానే మీకు గ్యాంగ్ లీడర్లో సాంగ్ వస్తుంది. సో అమ్మాయి మార్వాడి ఫ్యామిలీ అండ్ హీరో ఆర్కెస్ట్రా కాబట్టి అమ్మాయికి హిందీలో అప్రోచ్ అవ్వడానికి బాగుంటుంది. అమ్మాయికి హిందీలో నాకు థాట్ నుంచి ఒక 2-3 హిందీ పాటలు కొంచెం ఎక్కువ పెట్టాం. అవి ఇప్పుడు మీరు ఫీడ్బ్యాక్ ఇచ్చాక అవి కట్ చేసాం డెఫినెట్గా. థ్యాంక్ యూ. సో యా, అది ఆ క్వశ్చన్ అడిగింది. థ్యాంక్ యూ. హాయ్ సార్. యా, ఇది రెండో క్వశ్చన్ అనేది. అదే డౌట్ వచ్చింది. ఎస్ సార్, ఒకవేళ మల్టీ స్టార్ తీస్తే రవితేజానతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో ఇద్దరితో ఏమైనా ప్లాన్ చేసే ఏమైనా ఛాన్స్ ఉందా? యా, మల్టీ స్టార్ అంటే జరిగితే అదే జరగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. అండ్ ఫ్యూచర్లో ఏమైనా మెగాస్టార్తో ఏమైనా మూవీ ప్లాన్ చేసే ఛాన్స్ టాక్స్ ఉన్నాయి, కానీ అది ఏది కన్ఫర్మ్ కాకుండా కన్స్ట్రక్ట్గా లేకుండా చెప్తే బాగోదు. పెద్ద పెద్ద హీరోల గురించి ముందే చేసేస్తున్నాం అని చెప్పడం కరెక్ట్ కాదు. అఫీషియల్గా అనౌన్స్మెంట్ వస్తుంది. యా, వీఆర్ వెయిటింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హలో సార్, దిస్ ఇస్ షణ్ముఖి. ఈ మూవీ నుంచి మీకు ఆడియన్స్ నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటి? నెక్స్ట్ మూవీలో అది రిపీట్ చేయకుండా ఉండడానికి మీరు ఏం చేయాలనుకుంటున్నారు? యా, ఇక్కడ ఈ మూవీ నుంచి నేను నేర్చుకుంది ఏంటంటే, ఖచ్చితంగా సెకండ్ హాఫ్లో రవితేజ అనే ఎంటర్టైన్మెంట్ కొంచెం తగ్గింది అని చెప్పారు. సో ఈవెన్ దో దెర్ ఇస్ అ నెసెసిటీ ఆఫ్ స్టోరీ టెల్లింగ్, ఏ హీరో నుంచి ఏవైతే ఎక్స్పెక్ట్ చేస్తారో ఆ ఎలిమెంట్స్ అసలు మిస్ అవ్వకూడదు. అట్ ద సేమ్ టైం సెకండ్ హాఫ్ స్టోరీ కొంచెం సింగిల్ థ్రెడ్లో ఉంటుంది. ఇంకా ఇంట్లోకి వెళ్ళాడంటే రైడ్ కంటిన్యూగా జరుగుతూ ఉంటుంది. సో ఖచ్చితంగా ఆ ఒక్క థ్రెడ్, అలాంటి ఒక స్లైట్గా ఉన్న థ్రెడ్స్ కంప్లీట్ సినిమా చూపించడానికి ఒక్కొక్కసారి సరిపోకపోవచ్చాము. సో 100% స్క్రిప్ట్ మీద ఇంకా బాగా వర్క్ చేయాలనేది నేను ఖచ్చితంగా ఈ సినిమా ద్వారా నేర్చుకున్నాను చెప్పడానికి నేను మాట పడతాను. హలో సార్, అదే కొత్తగా వచ్చే ఇప్పుడు యాస్పైరింగ్ డైరెక్టర్స్కి మీరు ఇచ్చే సలహాలు ఏంటి? ప్రస్తుతం సలహాలు తీసుకునే పొజిషన్లో ఉన్న తమ్ముడు. సో ఈ సలహాలన్నీ సమీక్షించుకొని ఆ తర్వాత నేను సలహాలు ఇస్తా. యా, రైడ్ అన్నారు, అటాక్ అన్నారు, ఇంతేనా? హలో సార్, మీరు కొత్త హీరోయిన్తో చేయడం ఇస్ అ బిగ్ ఛాలెంజ్ అండ్ తను ఇంత బాగా యాక్ట్ చేయడానికి అండ్ తెలుగు డబ్బింగ్ బాగా చెప్పడానికి మీరే మెయిన్ రీజన్ అంటున్నారు. సో మీ ఒపీనియన్ ఏంటి? యా, తెలుగు డబ్బింగ్ చెప్పడానికి మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఓపిక. వాళ్ళు రోజు అమ్మాయితో మొత్తం చెప్పించి అది అయిపోయిన తర్వాత నేను కరెక్షన్ అని పిలిచేవాళ్ళు. అమ్మాయి తెలుగు డబ్బింగ్ బాగా చెప్పడానికి అమ్మాయి ఇంట్రెస్ట్ బేసిక్గా. సో కొత్త హీరోయిన్స్ అంటే ఏం లేదండి, నేను ఈ సినిమా ఫాస్ట్గా ఫిల్ చేద్దాం అనుకున్నాను. బిజీగా ఉండే హీరోయిన్లు వాళ్ళ గురించి డేట్స్ ప్రాబ్లం. నేను డీజే కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారితో గబ్బర్ సింగ్ చేసిన శృతి హాసన్ కానీ పెట్టడం కానీ, వాళ్ళు 1-2 ఫిల్మ్స్ చేసిన వాళ్ళు అంటే ఎక్కువ బిజీగా లేని వాళ్ళు ఉంటే నాకు కొంచెం నా షూటింగ్ కంఫర్ట్ ఉంటుందని. బట్ భగవంతుడి దేవల్ల నా సినిమా తర్వాత వాళ్ళు టూ మచ్ బిజీ అయిపోతున్నారు. సో అది మంచిదే కదా. అండ్ ఆ డబ్బింగ్ క్రెడిట్ గోస్ టు మై డైరెక్షన్ డిపార్ట్మెంట్, బాబీ, అఖిల్, వీళ్ళు మన లోకేష్, వీళ్ళందరూ, లోహిత్, వీళ్ళందరూ బాగా కష్టపడి చేయించారు.